మన మైండ్ సెట్ అంతా కూడా మనదే కాదు, సమాజంలో ఎవరి మైండ్ సెట్ అయినా కూడా హీరో అనగానే వాళ్ళకు ఉండేటువంటి ట్యూన్ వాళ్ళకి ఫిక్స్ అయింది ఏంటంటే హీరో అంటే ఫైట్లు ఉంటాయి, ఫీట్లు ఉంటాయి, డ్యాన్సులు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయండి, వాళ్ళండి హీరో అంటే అంటుంటారు కదా. కానీ అసలు హీరో అనే దానికి అర్థం అది కాదు. కష్ట సమయంలో ధైర్యం, సాహసం, చాతుర్యాన్ని ప్రదర్శించి ప్రతికూల పరిస్థితుల్లో కూడా వాటిని ఎదుర్కొని నిలబడే వారికి పెట్టబడిన పేరు ఏంటంటే వీరుడు, ధీరుడు. దీనిని ఇంగ్లీష్లో హీరో అంటారు. కానీ మన మైండ్ సెట్ ఏమో వేరేగా ఉంటుంది కదా. కాబట్టి ఇట్లాంటి వీరుడిని, ధీరుడిని ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయం. ఇంతకీ ఇర్మియా గారి గురించి కొద్దిగా పరిచయం చేసుకొని లోనికి వెళ్దాం మనం. ఎంతమందికి తెలుసండి ఇర్మియా గారి గురించి కొద్ది విషయాలు? ఇర్మియా గారి గురించి ఎంతమందికి తెలుసు? అమ్మ నాకెళ్ళి చూడండి తల్లి మీరంతా. ఇర్మియా గారి గురించి ఎంతమందికి తెలుసు? ఇర్మియా గారనే కాదు, నేను ఎవరి గురించి చెప్పినా కూడా అడుగుతా. ఎందుకు అడుగుతా అంటే మన దగ్గర ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా మనకి తెలియాల్సిన అవసరత మనకుంది. వాళ్ళు ఎవరు, ఏంటి, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, అసలు వాళ్ళు ఏం పనులు చేశారు, దేవుడు ఎందుకు ఆ పేరును ఎక్కువగా వ్రాయిస్తూ వచ్చారు. ఒక గ్రంథానికి పెట్టిన పేరు ఇర్మియా గ్రంథం, దానియేలు గ్రంథం, ఇకపోతే యెహెజ్కేలు గ్రంథం, యెషయా గ్రంథం. అంటే ఆ గ్రంథానికి ఏం పేరు? వాళ్ళ పేర్లు పెట్టారు. అంటే వాళ్ళ పేర్లు పెట్టారు అని అంటే ఆ పుస్తకాలకి ఎంత గొప్ప వాళ్ళైతే ఆ పేరు పెట్టాలి. అంత గొప్పల గురించి మనకు తెలియకపోతే మంచిది కాదు మరి కదా. సరే, ఇంతకు ఇర్మియా గురించి కొద్ది మాటలు మనం పరిచయం చేసుకుందాం. చూద్దాం. మొదటి అధ్యాయం ఇర్మియా గ్రంథంలో మొదటి అధ్యాయం చిన్న పరిచయం చేసుకుందాం. మొదటి వచనం 1-2 వచనాలు నేను చదువుతాను చూడండి. బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురం ఉన్న యాజకులలో ఒకడై హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు. ఇది ఒక అడ్రస్ని చూపిస్తూ ఉంటుంది మనకు. ఇదే కాదు, మనం ఏ గ్రంథం చదువుకున్నా కూడా ఒక అడ్రస్ మెన్షన్ చేసి ఉంటుంది. అంటే చాలామంది అంటుంటారు మీ గ్రంథాలన్నీ కూడా కట్టుకథలు అంటుంటారు, లేదా కల్పితమైనటువంటి కథలు, లేదా మీరు స్వయంగా మీ ఊహలలోంచి రాసుకునేటువంటి మాటలు అంటుంటారు. కానీ ఇవంతా కూడా పక్కాగా అడ్రస్తో ఉంది. ఏంటి? ఆ ప్రాంతం, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక చిన్న ప్రాంతం.